సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గారు ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కోని చేసి దానిపై పేలాలు ఏరుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన పోలీసులు పోలింగ్ సిబ్బంది అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కూడా కూర్చొనివ్వలేదన్నారు. కలెక్టర్ ఉన్న బూత్ లోనూ దొంగ ఓట్లు వేశారంటే ఈ ఎన్నికలు ఎంత హీనంగా జరిగాయో అర్థమవుతుందన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు, ఫోటోల నిదర్శనమన్నారు. కలిసిపోతున్నాడు అంటుందంటే ఆమె అసలు హోమ్ మినిస్టరా కాదా ప్రజలకే తెలియాల. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసిస్తే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు చదువుతా ఉన్నారు. అంటే మీకు సొంతంగా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేస్తే మీకు కూడా ఒక ఎంతో కొంత జ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానంతో పనిచేయాలి. అలా కాకుండా మీరు వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతూ ప్రజలను మభ్య పెట్టిస్తూ ఏదో చేసేసామని చేసుకుంటే చెల్లదు. రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి చెల్లు చీటి పలికే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు పనిచేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై జగన్.